స్వచ్ఛతగా ఇంత నిజాయితీగా మేము ఉండబడినప్పటికీ కూడా ఆయన ఏదో బురదలే కార్యక్రమం నా మీద చేయాలని వర్తకులందరినీ పీడించి బాధించి నేను సందాలు ఏమని అడుగుతున్నానని చెప్పడం అనేది దుర్మార్గం. నువ్వు చేస్తావంటాడు పని, నువ్వు దుర్మార్గ పనులు, లంచగొండెతనము, అన్ని రకాల ఎన్ని విద్యలు ఉన్నాయో ఆయన సంపాదించేదానికి, డబ్బులు సంపాదించేదానికి నీకు అన్నీ తెలుసు. కాబట్టి నువ్వు ఎందుకో అనవసరంగా బురదలే కార్యక్రమం నువ్వు చేస్తాండవు. కాబట్టి ఏ పొద్దుటూళ్ళో ఏ ఒక్కరికైనా కూడా నేను అడిగినట్టు కానీ ఫోన్ చేసినట్టు కానీ నువ్వు రుజువు చేస్తే నేను ఇప్పటి నుంచి రాజకీయాల్లో రేపటి నుంచి నామినేషన్ వేయాలి. నువ్వు ప్రచారం చేసుకుంటూ నేను రాసమల్ల శివప్రసాద్ రెడ్డిని నాకు ఓటేయమని నువ్వు అడగడంలే. నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయి. ఆయన ఇంతకాలం 2 సార్లు కూడా ఆయన దయాదాక్షిణ్యాల మీదనే ఆయన బొమ్మతోనే నువ్వు ఎమ్మెల్యే అవుతాండవు అనేది నీకు తెలిసి ఇప్పుడు కూడా మళ్ళీ నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఓటేయని అడుగుతాండవు, కానీ నాకు ఓటేయమని నువ్వు అడగడంలే. అంటే నువ్వు అంత అన్పాపులర్ పొద్దుటూళ్ళలో. నువ్వు 2 టర్ములు ఎమ్మెల్యేగా ఉండబడినప్పటికీ అంత అన్పాపులర్ అయిపోయినావు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని అడుగుతున్నావు. నువ్వు డైరెక్ట్గా నాకు ఓటేయమని అడగడం లే. కాబట్టి నువ్వు ఏదో నా మీద ఏదో బురద జల్లాలని ఏదో నిరంతరము నా మీద కక్ష సాధింపు ద్వారా చర్యలు నువ్వు చేస్తూ ఉండవు. నేను ఎక్కడైనా కూడా ఎవరి దగ్గర అయినా కూడా ఎక్కడైనా కూడా ఒక ముట్టింటే ఇన్ని సంవత్సరాల లోపల ఒక్క పైసా ఎక్కడైనా చేయబడినటువంటి నా మీద చెప్తా అంటావు. అక్రమంగా సంపాదించినాడు, కొడుకు సంపాదించినాడు, నేను సంపాదించినాను. నేను కానీ నా కొడుకు కానీ ఎక్కడైనా ఒక అక్రమ సంపాదనలో ఒక 1,00,000 రూపాయలకు బాధ్యత ఉంటే నేను ఇప్పుడు నామినేషన్ వేసేది అనుకుంటా. రాను, ఛాలెంజ్కి వస్తావు రా. నువ్వు ఎన్ని విద్యలు నువ్వు పండినప్పటికీ ఎన్ని రకాల నా మీద బురద చల్లినప్పటికీ ప్రొద్దుటూరు ప్రజలు నా ఆస్తి. నాకు ఎన్నిసార్లు దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది ప్రొద్దుటూరు ప్రజలు. నేను నా దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ కూడా ప్రజలు కావాలని కోరుకుంటున్నారు. వారి దయా దాక్షిణ్యాలతోనే నేను ఈరోజు కూడా రాజకీయాల్లో మనుగడ సాధిస్తున్నా. ఎవరు లేరు, ప్రొద్దుటూరు ప్రజలు నాకు ఆస్తి. నా డబ్బు వల్లే, నా ఆస్తి వల్లే, నా ప్రాణం వల్లే. వారు కోరిన కోరిక మేరకే నాకు టికెట్ ఇచ్చారు. నేనేమో పైరవీలు చేసి టికెట్ తెచ్చుకోవడం లేదు. నేను పోయి చంద్రబాబును ప్రాధాయపడాలి. నీవు నీ 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 దుర్మార్గపు చర్యల వల్ల ప్రొద్దుటూరు ప్రజలందరూ బాధింపబడి వాళ్ళందరూ చాలా నష్టపోయి వాళ్ళకి ఎన్నో రకాల నువ్వు దుర్మార్గం పనులు చేసి డబ్బులు గురించి భూములు రాయించుకొని ఇసుకలు అమ్ముకొని గుట్కా మట్కా ఎన్నో రకాల నువ్వు చేసిన కారణంగా నీ బాధను భరించలేక ప్రొద్దుటూరు ప్రజలు నన్ను కావాలని కోరుకున్నారు. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఈరోజు నన్ను కావాలని కోరుకున్నారంటే నా నిజాయితీ నీతిగా ఉంటానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని. నువ్వు చెప్తాండవు ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేను ఎన్నుకోండి అని. నువ్వు అందుబాటులో ఉంటావా? నీతో మాట్లాడాలంటేనే కష్టమే. నువ్వు ఒక పెద్ద జమీందారులాగా కాలు మీద కాలేసుకొని నువ్వు కూర్చొని వాళ్ళని పలకరిస్తున్నావా, కూర్చోమంటావా, దగ్గర కూర్చోమంటావా? అసలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ నీ దగ్గరికే వచ్చేదానికే భయపడే పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఈరోజు నా దగ్గర డబ్బు లేకపోయినా ప్రొద్దుటూరు ప్రజలు నన్ను కావాలని కోరుకుంటున్నారు. నన్ను ఎన్నికల్లో వాళ్ళు గెలిపిస్తారు. నా దగ్గర డబ్బు లేకపోయినా, డబ్బు లేదని కూడా అందరికీ ప్రజలకు తెలుసు. ఆయన ఏదో మాకు ఎన్నికల్లో నిలబడితే మాకు ఏమి ఇవ్వలేడని కూడా తెలుసు. అయినా ఆయనే కావాలని కోరుకుంటున్నావు. కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి బొమ్మతో గెలిచేవాని. నీకు సొంత సత్తా లేదు. పొద్దుటూరులో నువ్వు ఎమ్మెల్యేగా నిలబడి గెలిచి నాకు ఓటేయమని అడిగే దమ్ము ధైర్యం నీకు లేదు. ఎంతసేపు అయినా జగన్మోహన్ రెడ్డి చాటున జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నావు. కానీ నువ్వు రాసమల్ల శివప్రసాద్ రెడ్డిగా పొద్దుటూరులో నీకు స్థానం లేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన పార్టీ పెట్టిన కారణంగా ఏదో దాంట్లో చేరి నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే అయినావు. కానీ నీకు నైతికంగా ప్రొద్దుటూరు ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకునే పరిస్థితి లేదు. నీ సొంత చెల్లెలు షర్మిల జగన్మోహన్ రెడ్డిని ఓడించండి, ఓటు వేయొద్దని చెప్తున్నారు. మీకుగా అప్పటికి కూడా సిగ్గులాలే. నువ్వేదో షర్మిల అని మాట్లాడతావు. ఏంటి మాట్లాడతావు? ఎందుకు మాట్లాడతావు?
నీ మాదిరి దోచుకోలే, నీ ముఖ్యమంత్రి మాదిరి నీ మాదిరి దోపిడీ చేయలే అమ్మ. అయినా నేను సమర్థిస్తున్నాను అని కాదు, ఉన్న వాస్తవ విషయాన్ని చెప్పదలుచుకున్నా. కాబట్టి నువ్వు ప్రొద్దుటూరు పట్టణంలో వాళ్ళ నీళ్ళను పీడిస్తున్నాడు, వేధిస్తున్నాడు అని అంటే ఒక్కరిని చూపించు, నేను మానుకుంటా, ఎన్నిక మానుకుంటా. నీకు మంచిది, నువ్వు ఏకగ్రీవం అయిపోతావు. ఇట్లాంటి నువ్వు ఏమాత్రము బాధ్యత రహితంగా రాకుండా, బాధ్యతగా మాట్లాడకుండా, బాధ్యత రహితంగా మాట్లాడుతూ నువ్వు నా మీద బురద చల్లాలని నువ్వు ఎన్నిసార్లు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా నాకు బురద అంటుకోదు. ఐ ఆమ్ క్లీన్ షీట్, మై హ్యాండ్స్ ఈజ్ వెరీ క్లీన్.